ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఈ నెల 15న ఖమ్మం జిల్లా మదిర మండలం కృష్ణాపురంలోని ఓ వెంచర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గోపిశెట్టి కల్పన మిస్టరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆమె ముఖంపై గుద్ది అనంతరం చున్నీతో గొంతు బిగించి దారుణంగా చంపేసినట్లు నిర్ధారించారు. చంపింది తనకు సన్నిహితంగా ఉంటున్న చెన్నారావుగా పోలీసులు గుర్తించారు. ఇంతకు కల్పన హత్య కేసులో ఏం జరిగింది? ఓసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 ఏళ్ల కిందట కల్పన ఏపీకి చెందిన నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా గడిచిన 2 ఏళ్లుగా భర్తకు దూరంగా మేడూరులోని తన పుట్టింట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది కల్పన. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని మదిరలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే ఒంటరితనంతో పోరాడుతున్న కల్పన జీవితంలోకి ఏపీలోని కనుమూరు గ్రామానికి చెందిన వివాహితుడు ఏర్లగడ్డ చెన్నారావు, అలాగే ఖమ్మం జిల్లా కుల్లూరు మండలానికి చెందిన భాస్కర్రావు అనే 2 వ్యక్తులు ప్రవేశించారు. కల్పనకు ఆ ఇద్దరితోనూ సాన్నిహిత్యం పెరిగింది. అదే ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా మారింది. కల్పన భాస్కర్రావుతో చనువుగా ఉండడాన్ని చెన్నారావు సహించలేకపోయాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన మాట్లాడుకుందాం రా అని కల్పనను నమ్మించి బైక్పై ఎక్కించుకున్న చెన్నారావు మదిర మండలం కిష్టాపురంలోని ఒక నిర్మానుష వెంచర్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. విచక్షణ కోల్పోయిన ఆ కసాయి కల్పన ముఖంపై బలంగా గుద్దాడు. ఆమె కింద పడిపోగానే కనీసం కనికరం లేకుండా ఆమె చున్నీతో ఆమె గొంతు బిగించి అతి దారుణంగా హత్య చేశాడు. ఇక ఉద్యోగానికి వెళ్లిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ముందుగా ఏపీ పోలీసులను ఆశ్రయించారు. అయితే కల్పన ఫోన్ లొకేషన్ మదిర మండలం కృష్ణాపురం వెంచర్లో చూపించడంతో మదిర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు కల్పన మృతదేహాన్ని గుర్తించారు. కేసును సీరియస్గా తీసుకున్న మదిర పోలీసులు మృతురాలి కాల్ డేటా ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు చెన్నారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చెన్నారావు నేరం అంగీకరించడంతో రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీ వీడిపోయింది. ఈ కేసును ఇంత వేగంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మదిర రూరల్ సిఐ మధు మరియు ప్రత్యేక బృందాలను వైరా ఏసీపీ సారంగపాణి ప్రత్యేకంగా అభినందించారు. కల్పన మరణం సమాజంలోని కల్పన లాంటి మహిళలకు కఠోరమైన నిజాన్ని గుర్తు చేస్తుంది. ఒంటరిగా పోరాడే క్రమంలో తోడు కావాలని వెతుక్కోవడం తప్పు కాదు, కానీ ఈ తోడు ఎలాంటిదో తెలుసుకోకపోవడమే ప్రాణాంతకం. అందుకే పోలీస్ శాఖ ఒకటే హెచ్చరిస్తుంది: ప్రేమ, ఆకర్షణ, ఇతరులతో సాన్నిహిత్యం వంటి విషయాల్లో మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా లేదా ఇబ్బంది పెట్టినా భయపడి మౌనంగా ఉండకండి. వెంటనే మీ కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ మౌనమే నేరస్తులకు ఒక ఆయుధంగా మారుతుంది. మీ ధైర్యమే మీకు రక్షణ. ఆడపిల్లలు అబలలు కాదు, సబలల్లా బతకండి. తన సోదరుడు సాయి కుమార్ దరఖాస్తుతో పోలీసులు ఆ మహిళ కొరకు వెతకడం ప్రారంభించడం జరిగింది. తదుపరి ఆ మహిళ సంబంధించిన మృతదేహం మన మదిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైరా రోడ్లో ఉన్న వెంచర్ లోపల మృతదేహం లభించడం జరిగింది. సో ఆ మృతదేహాన్ని పరిశీలించడం ఎదుట ఆమెను తన చున్నీతోని మెడకు గట్టిగా బిగించి చంపివేయడం వల్ల మరణం సంభవించినట్టుగా అనిపించింది. ఆ మృతురాల్ని గుర్తించిన తర్వాత అతని సోదరుడు ఇచ్చిన దరఖాస్తు మేరకు మదిర రూరల్ పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదు చేసి మదిర రూరల్ సిఐ మధు గారు పరిశోధన ప్రారంభించడం జరిగింది. అన్ని కోణాల లోపల పరిశోధన చేసిన తర్వాత సాక్ష్యాధారాలను సేకరించి సాక్ష్యాధారాల ప్రకారం తర్వాత ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.